తోటకూర తాలింపు అండి. వాటికి కావాల్సింది సింపుల్ తాలింపు అండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఆయిలు, ఆవాలు, కొద్దిగా ఆయిల్ అండి, కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆకుకూర వేసేయండి. తోటకూర లేతగా ఉందండి, ఎక్కువ వాటర్ పోయొద్దు, కొంచెం చిలకరించి సరిపోద్ది. కొద్దిగా వాటర్ అండి, కాడలు కొంచెం ఉడకాలి కాబట్టి. కొద్దిగా ఉప్పు చల్లండి, ఆకుకూర మరీ చప్పకుండా తినలేరు కాబట్టి కొద్దిగా ఉప్పు. కొద్దిగా కొబ్బరి పొడి అండి టేస్ట్ కోసం. నానబెట్టి పెట్టుకున్న మైసూర్ దాలు పెసలునండి ఇప్పుడు వేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్దీ ఆకుకూర అండి. ఇది ఉడకబెట్టలేదండి గిన్నెలో, ఈ ఆవిరితోనే ఉడుకుతాయి. తొందరగా ఉడికిపోతాయండి పెసలోని మైసూర్ దాల్లోని. ఆకుకూర రెడీ అయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది రోజు పిల్లలకి బాక్స్లో కొద్దిగా వేసి పెట్టండి స్కూల్కి. వాళ్ళు తినరు, ఇష్టపడరు కాబట్టి కొంచెం బాక్స్లో రుచికరంగా చేసి పెట్టేయండి. ఆకుకూర మనం ఎంత చేసినా రుచి అయితే ఉండదు. ఎక్కువ నూనె పోసి నూనెలో తేవద్దండి, ఇలాగ కొంచెం హెల్దీకరంగా చేయండి. పప్పు ఉడికిపోయిందండి. ఈ పప్పు ఉడకడం కోసం వాటర్ వేయకండి, ఎందుకంటే ఆకుకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే ఉడికిపోతుంది. రెడీ అండి ఆకుకూర. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.